జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. అక్క అక్క నాన్న పిలుస్తున్నాడు. ఎలాగో మనం అనుకున్నట్టు తన పెళ్లి చేసేస్తే ఇల్లు మన సొంతం అయిపోతుంది. భేష్ ఏమో అనుకున్నాను, నీకు బుర్ర పని చేస్తుంది. అయినా కానీ ఖర్చు లేకుండా చేసుకోవడానికి వస్తున్నారు కదా. రేపు 24వ తారీఖు నువ్వు ఖాళీయే కదా? అవును బాబాయ్. అయితే ఇంట్లోనే చావు. నిన్ను చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. నచ్చితే వెంటనే పెళ్లి చేసి పంపించేస్తా. కానీ నా చదువు, ఇప్పటి నీ చదువుకే లక్షలు ఖర్చు పెట్టి బికాన్ అయ్యాను. ఇంకా నువ్వు చదువుతూ పోతే మేమంతా చిక్కడపల్లి సెంటర్లో కూర్చొని అడుక్కు తినాలి. నేను పెళ్లి చేసుకుంటే మరి నానమ్మ? ఆ మహానుభావుడు నీతో పాటు మా అమ్మను కూడా పోషిస్తానన్నాడు. వాడి కాళ్ళు కడి నీళ్లు నెత్తిని చల్లుకుంటాను. నోరు మూసుకుని నేను చెప్పింది వెళ్ళే. ప్రతిదానికి డిస్కషన్ ఒకటి. బాబాయ్ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. నేను ఎప్పుడెవరిని పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు. నా లైఫ్ నా ఇష్టం. కృష్ణ ఉన్నాడండి? ఎవరు? సూపర్ స్టార్ కృష్ణేనా? కాదండి, హజ్ లో జాబ్ చేస్తాడు అతను. ఇక్కడ ఎవరు లేరే? అదేంటి ఇక్కడే ఉంటానని చెప్పాడు. నేను ఒకసారి డ్రాప్ చేశాను కూడా. చూడండి, నేను 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. రెంట్ కూడా కట్టడం లేదు. ఇక్కడ ఎవరు లేరే? సారీ. సారీ మేడం, మీరు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం కృష్ణ అనే పేరుతో ఈ బ్రాంచ్లోనే కాదు, సిటీలో ఏ హెచ్ బ్రాంచ్లోనూ ఎవరు పనిచేయట్లేదు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? బలవంతంగా పెళ్లి చేసుకోమన్నానే. నీ సంతోషం కోసమే కదమ్మా అలా చెప్పాను. నీకు ఇష్టం లేకపోతే చేసుకో. కూర్చో కూర్చో కూర్చో. కానీ ఆ కుర్రాడు మంచాడు. కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకునేవి కాకుండా మీ నాన్నమ్మకి లక్షలు ఖర్చు పెట్టి అమెరికాలో ఆపరేషన్ కూడా చేయించు. అఫ్ కోర్స్ ఈ విషయం నీతో చెప్పొద్దని ప్రామిస్ కూడా చేయించుకున్నాడు. ఏం లేదమ్మా, నీ పెళ్లిలో మా అమ్మ మళ్ళీ లేచి ఆరోగ్యంగా అటు ఇటు తిరుగుతూ చూడాలని కోరిక. ఇంకెప్పుడు నిన్ను బలవంత పెట్టను. మంచి చెడు నువ్వేవో నిర్ణయం తీసుకో. ఏంటండి ఇది? గౌతమ్ మీ అమ్మగారికి వైద్యం చేయిస్తా అన్నాడా? నాకేం అర్థం కావట్లేదు. నాకు మాత్రం అర్థమై వచ్చిందా? అసలు విషయం ఏమిటంటే బాగా డబ్బున్న గుప్తదాత ఒకడు కొన్ని ఆపరేషన్ చేయిస్తున్నాడు. అందులో ముసల్దాంది ఒకటి. శ్రావణి గౌతమే ఈ ఆపరేషన్ చేయిస్తున్నాడని నమ్మిందనుకో, పెళ్లి చేసి వెళ్ళిపోతుంది, మనకి పీడ విరగడవుతుంది. అర్థమైందా? రే, నువ్వెన్న బొకే షాప్ పెడతావా? నేను ఇంకా నువ్వు 10th పాస్ అనేందుకు ఇవన్నీ వచ్చాయనుకుంటున్నాను. షటప్, నేను 7th డిస్కంటిన్యూ రా. You have 15 new messages. Message 1. హాయ్ కృష్ణ, దిస్ ఇస్ శాలిని. ఏంటి నేను చెప్పిన నమ్మేసావా? నేను లియాండర్ పేస్ ని లవ్ చేయట్లేదు. ఏప్రిల్ ఫూల్, నువ్వు పెద్ద బక్రవ్ అయిపోయావు. అప్పుడు నీ ఫేస్ చూడాల్సింది. సో వియర్డ్. ఓకే, కాల్ మీ బ్యాక్. Message 2. ఇది నా హోటల్ ఫోన్ నంబర్. హోటల్ వీనస్ జ్యూరిచ్, స్విట్జర్లాండ్, రూమ్ నంబర్ 12. కాల్ మీ బ్యాక్. హా ఏ ఇంతకీ నేను పంపిన ఫ్లవర్స్ నచ్చాయా? ఈ కొత్త ట్విస్ట్ ఏంట్రా బాబు? అనవసరంగా లియాండర్ గారిని తిట్టానురా. పైగా ఫీల్ అయి ఉంటాడు బాబు. చూసావా శాలిని నన్ను ఎంత మిస్ అవుతుందో? కొంచెం ఎక్కువ మిస్ అయిందిరా. Hey, she's missing me, man. రే, అంటే నువ్వు ఇప్పుడు స్విట్జర్లాండ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసావా? Definitely. స్విట్జర్లాండ్కి వెళ్తాను, శాలినికి ప్రపోజ్ చేస్తాను, ఇక్కడికి తీసుకొస్తాను. That's the plan. మరి శ్రావణి సంగతి ఏం చేసావు? పప్పి, శ్రావణి నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలియదు. బట్ శాలిని, she
loves me, okay? She loves me. She loves నీ me. పని బాగుందిరా. నేను 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, కనీసం ఒక్క ఆంటీ కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. బాబోయ్. Hi. Miss Helene, was ist Ihre Stärke? Der Runch, din Pokal, Chi Givenen. Coche la sua foratesa? Coche Kemia, Domindanto. Excuse me. ఈ రోజు మీరు డిన్నర్ ఎక్కడ చేస్తున్నారు? Riverside, Indian restaurant, 8 p.m. 8 p.m. Thank you. Come on, let's go. Thank you. మిస్టర్ కృష్ణ, మీరేంటి ఇలా వచ్చారు? Dad, నేనే రమ్మన్నాను. నువ్వా? That's right. ఏంటి సార్, నన్ను చూసి సర్ప్రైజ్ అయ్యారా? లేదు, షాక్ అయ్యా. సార్ డోంట్ వరీ సార్, మ్యాజిక్ చూడండి. Come on, Shalini. Come on, concentrate, you can do it. I still can't believe it. ఈ ఇయర్ కూడా నువ్వు విమిల్డన్ ఆడలేవు. నీకన్నా 200 ర్యాంక్స్ తక్కువ అమ్మాయి. షేమ్ ఆన్ యూ. ఆ అమ్మాయి చేతిలో ఓడిపోయావంటే, and that too in the first round. Stop it, Daddy! I can't believe it. I still can't believe it. Daddy, Just Daddy, please! listen. Daddy, go from here, Daddy! Just go! Okay. It's okay, Shalini. You tried, but you lost. It's okay. నిజంగా చాలా కష్టపడ్డాను ఓడిపోవడానికి. What? ఇంకా 2 weeks వరకు నో టెన్నిస్. మనం జాలీగా తిరగొచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. లెట్స్ గో అండ్ ఎంజాయ్. Match? Why? అరే ఇడియట్, నీకోసమే. నువ్వు నా కోసం అంత దూరం నుంచి వస్తే నేను నీ కోసం ఆఫ్టర్ ఆల్ ఒక్క టోర్నమెంట్ ఓడిపోలేనా? లెట్స్ గో అండ్ ఎంజాయ్. Yes. Hello? Puppy, Katrin ist auch da. I'm in love. తాతకు ఫోన్ చేయి. అర్జెంట్ గా హైదరాబాద్ రమ్మని చెప్పు. అంటే డిసైడ్ అయిపోయావా? షూరా? షూరా? రే, వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించేయి. అర్జున్ వెడ్స్ షాలిని. ఒరే, బట్ అమ్మాయి దృష్టిలో నువ్వు కృష్ణ కదరా? ఏ, అది ఈ రోజు వరకు మాత్రమే. నేను చెప్పింది నువ్వు చెయ్యి. బాయ్. ఓకే. యా. Guten Morgen. What are you looking for? హాయ్. A gift? A gift? For whom? Can you keep a secret? Can I tell my husband? Yeah, sure. Okay, tell me. I need a gift for the girl I'm going to marry. Aha. Hmm. Look. This is what my husband gave me when he asked me to marry him. Wow, it's perfect. I'll take it. What is your girlfriend's name? Why? There is a tradition. You have to put her name on it. Bye. Bye. Thank you. Shalini! Excellent shot, Shalini! Excellent! You are a champion! Hallo, was machen Sie da? Kommen Sie sofort raus, kommen Sie raus! Hey, Sie sind ja betrunken, das ist Privatgelände. Hey, stop that! Sie haben hier nichts zu suchen! Hey, school. Okay, but it's your School. responsibility, okay? Okay, thank you. Take him back to the hotel. Hello, Mr. Krishna. Hi, sir. How are you? Sir. How are you? Sir, please, later in this, sir, please. Yeah, very, very late. అవకాశం ఎప్పుడు వచ్చినప్పుడు తెలియదు, అది పోయినప్పుడే తెలుస్తుంది. బట్ యు బోత్ బి హ్యాపీ. నాకంతా తెలుసు. తను మ్యాచ్ ఎందుకు ఓడిపోయిందో కూడా తెలుసు. షాలినికి 5 years ఉన్నప్పుడు నేను టెన్నిస్ ఆడతాను డాడీ అని గొడవ చేసింది. వద్దన్నానని నాతో మాట్లాడలేదు. అప్పుడు పట్టిన ర్యాకెట్ ఇప్పటిదాకా వదలలేదు. దాని పట్టుదల చూసి నేనే ఆశ్చర్యపోయాను. అందుకే నా లైఫ్ నుంచి మర్చిపోయి తనని ఒక ఛాంపియన్ని చేయాలని, తను వింబల్డన్ గెలిస్తే నేను చూడాలని అనుకున్నాను. అదే జరిగితే ప్రతి ఇంట్లోనూ ఒక షాల్ని పుట్టాలని కోరుకొని తల్లి ఉండదు. కానీ నువ్వు మాత్రం
ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ Sir, I... ఇప్పుడు కాదు 5 years అయిన తర్వాత తను ఏం మిస్ అయిందో తెలుసుకున్న తర్వాత అప్పుడు తను నీతో గొడవ పడచ్చు, నన్ను ఎందుకు ఆపలేదని నిన్ను నిలదీయచ్చు. అప్పుడు మాత్రం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. షాల్ని టెన్నిస్ ఆడి ఆడి బోరుగా ఫీల్ అవుతున్న టైంలో రిలీఫ్ గా నువ్వు దొరికావు. కానీ నాకు తన గురించి తెలుసు. డెఫినెట్ గా మళ్ళీ టెన్నిస్ ఆడాలనుకుంటుంది, నంబర్ 1 కావాలనుకుంటుంది. బట్ దెన్ ఇట్ వుడ్ బి టూ లేట్. Too late. Too late. Sir, please. Sir, listen to me. Sir. Hello. What? What is this, Krishna? You're leaving? Yeah. ఏమైంది సడన్ గా? ఏమీ అవ్వకూడదని వెళ్ళిపోతున్నాను. శాలిని, నేనెంత సెల్ఫిష్గా ఆలోచించానో అర్థమైంది. నువ్వు నా కోసం మ్యాచ్ ఓడిపోయానని చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ. బట్ మనం చేస్తుంది తప్పు శాలిని. నువ్వు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నావు. Hey, you don't. ఇండియన్ క్రికెట్ ఈ మ్యాచ్ ఓడిపోయినప్పుడు నేను భోజనం కూడా చేసేవాడిని కాదు. ఓడిపోవడానికి కారణమైన ప్రతి ప్లేయర్ని పేరు పేరున తిట్టుకునేవాడిని. నిన్న నువ్వు మ్యాచ్ ఓడిపోయినందుకు ఇండియాలో ఎంతమంది డిప్రెస్ అయి ఉంటారో ఒక్క సెకండ్ ఆలోచించు. నీ గురించి కూడా అందరూ అలాగే తిట్టుకుంటుంటారు, ముఖ్యంగా మీ డాడీ. దానికి కారణం నేనవటం నాకు ఇష్టం లేదు. నువ్వు కూడా మా డాడీలా మాట్లాడుతున్నావేంటి? నీకు నేను నిన్నే చెప్పాను, ఐ గాట్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ దిస్ టెన్నిస్. సిక్ అయితే మెడిసిన్స్ తీసుకుంటారు, టైర్డ్ అయితే రెస్ట్ తీసుకుంటారు. నువ్వు రిటైర్మెంట్ తీసుకుంటానంటున్నావు, అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇండియాలో ఏ చిన్న పిల్లని అడిగినా నా రోల్ మోడల్ షాలిని రావు అంటుంది. అది ఎప్పుడూ అలాగే ఉండాలి. But I love you. నీ టెన్నిస్ లో లవ్ అంటే 0. దానికేం వాల్యూ లేదు. చూడు, తన టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయిందని ఒక 7.5 years old అమ్మాయి ఏం తినలేదు. టెన్నిసే తన లైఫ్ అనుకున్న ఆ షాలిని నాకింకా గుర్తు. అది నీకెలా తెలుసు? ఆ ర్యాకెట్ ని విరగొట్టిన క్లమ్జీ, ఆరగెంట్, ఇడియట్ అర్జున్ నేనే. శాలిని, మీ నాన్న కలగినట్టుగా ఒకరోజు నువ్వు తప్పకుండా ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవాలి. సో ఛాంపియన్, ఐ హోప్ యు అండర్స్టాండ్. మరి నాకెందుకు అబద్ధం చెప్పావు? షాలిని, ఏమైందమ్మా? ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చావు? బేబీ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు డాడ్. నా బెస్ట్ ఫ్రెండ్ ఇండియాకి వెళ్ళిపోతుంటే బాయ్ చెప్పడానికి వచ్చాను. రాత్రి నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు సార్, కరెక్ట్ గా మాట్లాడారు. మీ డాటర్ వరల్డ్ నంబర్ 1 అయినప్పుడు మీకు ఒక పెద్ద విసిల్ వినపడుతుంది. ఆ విసిల్ నాదే. థ్యాంక్ యూ. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విత్ యువర్ పర్మిషన్ సార్, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్స్. బాయ్. దేశం కోసం జనాలను త్యాగం చేసిన చూశాను కానీ నీలా అమ్మాయిలను త్యాగం చేసిన ఎవరిని చూడలేదురా. పప్పి ప్లీజ్, నేను కరెక్టే చేశాను రా. ఇంకా టాపిక్ వదిలే. శ్రావణి నాయనమ్మ సంగతి ఏమైంది? షీ ఇస్ వెరీ ఫైన్. ఆపరేషన్ ఇస్ సక్సెస్. నౌ షీ కెన్ టాక్, షీ కెన్ వాక్. అది మనం చేసినట్టు వాళ్ళకి తెలియదు కదా. నువ్వు ఎవరికి చెప్పదని స్ట్రాంగ్ గా చెప్పావు కదరా. డాక్టర్స్ కూడా చెప్పనున్నారు. బట్ నీ స్కీమ్ ఏంటో నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందిరా. నేనేదో స్వార్థం కోసం సాయం చేశానని శ్రావణి ఎప్పుడూ అనుకోకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? శ్రావణిని కలవాలి. ఓహో, నా గురించి అన్నీ చెప్పాలి.